నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి, ఏ అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడనేటటువంటిది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎలాంటి బలం ఉంది, అలాగే అక్కడ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే శ్రీకాకుళం స్థానం నుంచి ఎంపీ కావచ్చు, అలాగే ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. నవ్యాంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. ఎన్నికల్లోనే బీసీలే గెలిచారు. బీసీ ఏతర అభ్యర్థి ఎవరు కూడా ఇక్కడ గెలవలేదు. ఇక్కడ పోలినాటి వెలమ, కాళింగ, తూర్పు కాపులు ఉంటారు. ఈ నియోజకవర్గంలో మరొక విశేషం ఏమిటంటే 3 కుటుంబాలే ఆధిపత్యం వహిస్తాయి ఇక్కడ. మొదట్లో సింహ కుటుంబం ఆధిపత్యం వహించేది. ఆ తర్వాత ధర్మాన వారి కుటుంబం, బొగ్గు కుటుంబం. ఈ రెండే అక్కడ మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉంటాయి. నరసన్నపేట టీడీపీ ఆవిర్భవించాక 9 సాధారణ ఎన్నికలు, 1 ఉప ఎన్నిక జరిగింది. ఈ 10 ఎన్నికల్లో టీడీపీ 4 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలిస్తే వైసీపీ ఒక బై ఎలక్షను 2019. ఈ బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందంటే ధర్మాన కృష్ణదాస్ గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున 2012లో పోటీ చేసి గెలిచారు. ఆయనే మళ్ళా 2019లో కూడా పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు ఇద్దరు ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. 2009లో ధర్మాన కృష్ణదాస్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి 2012లో బై ఎలక్షన్లో వైసీపీ తరఫున గెలిచారు. 2014లో కృష్ణదాస్ గారు ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి రమణమూర్తి గారు 4800 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో ధర్మాన కృష్ణదాస్ గారు 19555 ఓట్లు మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు కూడా అభ్యర్థి బొగ్గు రమణమూర్తి గారే. 2024 రాబోయే ఎన్నికలు కూడా బహుశా ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉండొచ్చు. ధర్మాన కృష్ణదాస్ గారు అండ్ బొగ్గు రమణమూర్తి గారు. చాలా కీన్ ఫైట్ ఉండే నియోజకవర్గంలో ఒకటి. ఎవరికి మొగ్గు ఉన్నది అని చెప్పడం కూడా కొద్దిగా కష్టమే. ఎవరు గెలిచినా కూడా మహా అయితే 4-5 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. ఇలాగా ఈ లోక్సభలో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు చాలా స్ట్రైట్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు. ఒక్క నరసన్నపేట మాత్రమే కొద్దిగా టైట్గా కీన్గా ఉండే నియోజకవర్గం. ఎవరు గెలిచినా కూడా 4-5 వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలవగలరు. ఇంకా లోక్సభకి కనుక వస్తే లోక్సభకి 2014, 2019 2 ఎన్నికల్లో కూడా ఎర్రమనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారే గెలిచారు. ఈ రామ్మోహన్ నాయుడు గారు చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ని లోక్సభలో కూడా ఇవ్వటం ప్రజలందరూ చూశారు. ఆయన లోక్సభలో ఆయన పెర్ఫార్మెన్సే కాకుండా విడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. యువకుడు అయినప్పటికీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా, కాంపోజ్డ్గా, రెస్పాన్సిబుల్గా ఉండే యువ నాయకుల్లో అతను ఒకడు. ఆయనకి ఎర్రమనాయుడు గారి కుమారుడు అనే అడ్వాంటేజ్ ఉంది. ఆ శ్రీకాకుళం ఎక్కువగా బీసీలకి అనుకూలంగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఆయన గెలవటం చాలా సులభమని నేను భావిస్తున్నాను. 2024 ఎన్నికల్లో కూడా లోక్సభ నుంచి రామ్మోహన్ నాయుడు గారే ఎక్కువగా గెలిచేదానికి అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ఈయన పేరు నామినేట్ చేయడం అయిపోయింది, ఇన్ఛార్జిగా పెట్టారు.
ఈయన 2019లో టక్కలి నియోజకవర్గంలో ఓడిపోయారు. ఈ పేరాడ తిలక్ గారు 2024 ఎన్నికలకి రామ్మోహన్ నాయుడు గారి మీద లోక్సభకి పోటీ చేసే అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఏదైనప్పటికీ కూడా కొంత యాంటీ ఇన్కంబెన్సీ అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ జనసేన టీడీపీ అలయన్స్ అడ్వాంటేజీ ప్లస్ రామ్మోహన్ నాయుడు ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్, ఈ మూడింటితోటి ఈ నియోజకవర్గం రామ్మోహన్ నాయుడే గెలవడానికి చాలా దగ్గర అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. ఇది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి సమగ్ర రాజకీయ విశ్లేషణకు సంబంధించినటువంటి సమాచారం. ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే పేద మధ్యతరగతి ప్రజానికం ఎక్కువగా ఉన్నటువంటిది వెనుకబడినటువంటి ప్రాంతంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఎన్ని తరాలు ఎన్ని పర్యాయాలు ఏదైతే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అభ్యర్థులు ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చెప్పుకోదగినంత అభివృద్ధి అనేటటువంటిది జరిగినటువంటి ప్రాంతంగా ప్రతిసారి ఎన్నికలు హామీలు ఇస్తున్నారు. హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మరో లోక్సభ స్థానంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.